దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 18వ తారీఖు 18th డే ఆఫ్ జాన్యువరి. ఈరోజు ధ్యాన వాక్యము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా ప్రార్థన అంగీకరించను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యెహోవాకు మొరపెట్టుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించిన దినమున దావీదు యెహోవా దేవునికి స్తోత్రించినది ఈరోజు ధ్యాన వాక్యము. దావీదు దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. ఏమని? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా ప్రార్థన అంగీకరించను. దావీదు గారు చెప్పేసుకుంటున్నాడు అంగీకరించినట్లుగా. ఎందుకంటే శత్రుముఖ ఎక్కువ. శత్రువుల నుంచి, సౌలు నుంచి దేవుడు దావీదుని తప్పించినందున ఈ వాక్యము దేవునికి స్తుతులు స్తోత్రములతో పలుకుచున్న నేటి ధ్యాన వాక్యము. మనము పరిశుద్ధ గ్రంథాన్ని శుద్ధ హృదయంతో కానీ పరిశీలిస్తే, కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 18వ సంకీర్తనలో స్వల్ప వ్యత్యాసముతో మనము చూడగలము. ఎలాగా? కీర్తనకారుని దృఢ నిశ్చయము, తాను నీతి న్యాయాలతో యెహోవా దేవునికి విధేయుడయ్యేననే సౌలు నుండి ఇంకా తన శత్రువుల నుండి తప్పించి ఆదుకున్నాడని దావీదు స్పష్టం చేస్తూ, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా ఆశ్రయస్థానం అని యెహోవా దేవుణ్ణి స్తోత్రిస్తున్నట్టు సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చూస్తున్నాము. ఎందుకంటే అనేక బలమైనటువంటి దుష్టులచే బాధింపబడుతున్నటువంటి దావీదుని దేవుడు కాపాడతాడు. ఆ కాపాడబడినటువంటి రోజులో ఈ కీర్తన పాడుతున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇంకా రక్షణ ఎక్కడ లేదు అతనికి, దావీదు గారికి ఎక్కడా లేదు. ఒక్క దేవుడే. ఇంకా ఎవరి మాట వినడు. ఎవరిది లేదు, అసలు ఎవరిది చెల్లదు, ఎవరిది ఉపయోగపడదు. ఆయనకి శ్రమలో ఆయన్ని కాపాడాలంటే ఒక్క దేవుడే. అందుకనే నా దేవునికి నేను చేశాను, నా ప్రార్థన అంగీకరించి నన్ను తప్పించాడు అని అంటాడు. అలాగే 22వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా అలాగే పలుకుతున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నా నీతిని బట్టి యెహోవా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను అని మనము కూడా ధైర్యంగా, నా నీతిని బట్టి నాకు దేవుడు సహాయం నాకు చేస్తాడు అని చెప్పుకునే రోజులు మనలో రావాలి. నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఎదురు మనం చూడాలి. అంతేకాదు, నా నిర్దోషత్వాన్ని బట్టియే నన్ను కరుణించాడు అని విశ్వాసపూర్వకంగా దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇదే అధ్యాయంలో, అంటే 22వ అధ్యాయంలో 21వ వచనములో మనం చూస్తున్నాము. ఏమని? ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము మన శ్రమలలో, మన అవసరములలో నిరాశ చెందకుండా పూర్ణ హృదయంతో దేవుని ఆశ్రయించి వేడుకోవాలి. దావీదులాగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని ఆలయాన్ని ఆశ్రయంగా పొందుకుంటున్నాడు దావీదు.
మరెక్కడా లేనటువంటి సహాయము దేవుని నుండే పొందుకుంటున్నాడు. అతనికి రక్షింపబడాలంటే, అతని బాధల నుంచి తొలగింపబడాలంటే దేవుడే ఆశ్రయం అంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆశ్రయించి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మాకు శ్రమలు వచ్చినప్పుడు దేవా, మేము కుంగిపోకుండా, మేము కృంగకుండా ఉండటకు తండ్రి, నీ యొక్క బలమైనటువంటి శక్తిని మాకు అనుగ్రహించు నాన్న. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు, నీవే మా రక్షకుడివి, నీవే మా ఆశ్రయము, నీవే మా దుర్గము, నీవే మా కొండ, నీవే మా కోట అని పూర్ణ హృదయముతో దేవా నమ్ముకొని నిన్ను సేవించుచు నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.